కలెక్టర్ దగ్గరికి పిన్నాపురము గడివంలకు సంబంధించిన సోలార్ భూముల గురించి మాట్లాడడానికి కలెక్టర్ దగ్గర రానుంది. అంతకుముందు గవర్నమెంట్లో మేము మాట్లాడిన తర్వాతనే హైకోర్టు ఆర్డర్ ప్రకారం అయితేనేమో అంతకుముందు కూడా ఓరకల్ మండలంలో రైతు ఎవరైనా సరే రైతు సాగులో ఉంటే గవర్నమెంట్ భూమికి డబ్బులు ఇవ్వాలనేది కూడా హైకోర్టు డైరెక్షన్ ఉంది. దాని ప్రకారమే మనం చేయడం జరిగింది. అంతకుముందు పిన్నాపురం విషయంలో జరిగిన తప్పు ఏమంటే 2014 నుంచి 2019 వరకు విజయమోహన్ కలెక్టర్ ఉన్నప్పుడు మాత్రం మొత్తం వాళ్ళందరూ కూడా ఎవరి కనీసం ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా ఏం చేయకుండా మొత్తం ఎంక్రోచ్మెంట్ ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని రాసి పెట్టడంతోనే మొత్తం వీళ్ళందరికీ కూడా ప్రాబ్లం అయిపోయింది. మొత్తం మళ్ళీ మేము 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతోనే ఓరకల్ మండలంలో ఎవరైతే రైతులు సాగులు ఉన్నారో వాళ్ళకు డబ్బులు ఇప్పడం జరిగింది. పిన్నాపురం కూడా 212 కూడా మొత్తం రైతులు కూడా ఆ రోజు వాళ్ళు ఒప్పుకోకుండా అంటే వాళ్ళకందరికి కూడా మొత్తం మీకు అందరికి కూడా సాగులు ఉండే ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తాం, మీకు ఎటువంటి అన్యాయం జరగదనే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టు కోసం చేసిన తర్వాతనే ఇప్పుడు మొత్తం త్రూఅవుట్ కంట్రీలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా హైడ్రో సోలార్ 2 రావడం అనేది ఈ పిన్నాపురంలోనే జరగడం జరుగుతుంది. అందుకు రైతులు మొత్తం ఆ గ్రామస్తులు పిన్నాపురం ప్రజలందరూ కూడా సహకరించడం జరిగింది. అంటే ఎవరైతే సాగులు ఉన్నారో వాళ్ళకందరికీ డబ్బులు ఇచ్చే విధంగా మనం మాట్లాడడం జరిగింది. కాబట్టి 2-3 నెలల కిందట కూడా స్టాప్ చేయకపోతే మనం ఖచ్చితంగా వాళ్ళకు డబ్బులు వస్తాయని మీరు అర్థం చెప్పొద్దని చెప్పడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు దాని విషయమే మాట్లాడడం జరిగింది. మొత్తం మన కలెక్టర్ను కూడా రిక్వెస్ట్ చేయడం ఎవరైతే ఆల్రెడీ 3 సంవత్సరాల కిందటే నేను లిస్టు ఫైనలైజ్ చేసి తహసీల్దార్ గారు వాళ్ళందరూ ఫైనలైజ్ చేసిన లిస్టునే అదే లిస్టే వాళ్ళకందరూ కూడా డబ్బులు ఇవ్వమని మనం కోరడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళకు డబ్బులు ఇప్పించి అటువంటి రైతులకు అన్యాయం జరగద్దని మాత్రం కలెక్టర్ గారిని కోరడం.